ఎప్పుడు చల్లగా ప్రశాంతంగా ఉండే నేపాల్ ఉన్నట్టుండి ప్రపంచాన్ని ఉలిక్కి పడేలాగా ఎందుకు చేసింది? నిరసన మంటలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే 20 మందికి పైగా ప్రాణాలు పోయినా కానీ ఆందోళనలు చల్లారని పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలా ఆసక్తికరమైన విషయాలు కనబడతాయి. రాజకీయాల్లో అవినీతి భారీగా పెరిగిపోవడం ఒక ఫ్యాక్టర్ అయితే, ఇంకోటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ కనెక్టింగ్గా అనిపించే పాయింట్ నెపోటిజం మీద పోరాటం రాజకీయాల్లో. అంటే రాజకీయ వారసులు వాళ్ళ చుట్టూ అధికారం తిరగడము, డబ్బు, లావిష్ లైఫ్ స్టైలు అంతా ఈ నెపో కిడ్స్కేనా? మరి మా పరిస్థితి ఏంటి అని నేపాల్ యువత క్వశ్చన్ చేస్తున్న తీరు కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది. రాజకీయాల్లో నెపోటిజం అనే సబ్జెక్ట్ని బ్యానర్స్లోకి, హెడ్డింగ్స్లోకి వచ్చేలాగా చేస్తోంది. ఇంతకీ నేపాల్ యూత్ ఒక్క నేపాల్కే కాదు, చుట్టుపక్కలున్న మనలాంటి దేశాలంతటికీ ఏం చెప్తూ ఉన్నారు? రాజకీయాల్లో నెపోటిజం మీద వాళ్ళకి ఎందుకంత చిర్రెత్తింది? నేపాల్లో ఫెడరల్ గవర్నమెంట్ ఏర్పడి సెక్యులర్ దేశం మాది అని అనౌన్స్ చేసుకుని ఒక 7-8 ఏళ్ళు ఉంటుంది గట్టిగా. ఓలీ లాంటి కమ్యూనిస్ట్ నేతలే ఆ దేశాన్ని కొన్నాళ్ళుగా పరిపాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కమ్యూనిస్ట్ పాలనకి వ్యతిరేకంగానే నేపాల్ భగ్గుమంటూ ఉంది. ఇది చాలా చిత్రమైన కాంట్రాస్ట్. ఎక్కడన్నా ప్రజా ఉద్యమం లేస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడితే దాని వెనక లెఫ్టిస్ట్ ముద్ర, హస్తం ఉంటాయి. అట్లాంటిది ఇక్కడేమో లెఫ్టిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే యూత్, అది కూడా కొత్త జనరేషన్, జెన్జీ అంటామే, ఈ జెన్జీ ఈ పోరాటాన్ని లీడ్ చేస్తోంది. అది కూడా సోషల్ మీడియా వేదికగా. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనుకుంటే, ఇంతకంటే మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టరు, ఆలోచింపజేసే ఫ్యాక్టరు ఇంకోటి ఏంటంటే, వాళ్ళు పోరాటం దేనికి వ్యతిరేకంగా చేస్తున్నారు? రాజకీయాల్లో అవినీతి, కరప్షన్కి వ్యతిరేకంగా అనేది మొదటిదైతే, రెండోది నెపోటిజం అంటే రాజకీయ నాయకుల వారసత్వానికి వ్యతిరేకంగా. రాజకీయ నాయకులు ఉంటారు అధికారంలో, ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి అధికారం వాళ్ళకి అప్పగించాలనుకుంటారు. దానికోసం ఈ కరప్షన్ అంతా జరుగుతోంది. మొత్తం అంతా దేశ సంపదని దోచుకుని కొన్ని కుటుంబాలే అనుభవిస్తూ ఉన్నాయి. మీ పిల్లలేమో పదవులు, సంపద అంతా అనుభవిస్తూ ఉంటే, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలకి వారసులమైన మేం మాత్రం ఉద్యోగాలు లేక, భవిష్యత్తు ఏమవుతుందో తెలియక గందరగోళంలో ఎంతకాలం బతకాలి అని నేపాల్ జెన్జీ క్వశ్చన్ చేస్తూ ఉంది. అందుకోసమే దీన్ని వార్ అగెనెస్ట్ నెపోటిజం ఇన్ పాలిటిక్స్ అని అంటున్నారు. ఎస్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కదా. నేపాల్ లాంటి ఒక చిన్న దేశము ఎప్పుడూ ప్రశాంతత గురించో, టూరిజం గురించో మాట్లాడితే వినిపించే పేరు నేపాల్. అలాంటి చోట్ల రాజకీయాల్లో పెరిగిన అవినీతి గురించి, వారసత్వ రాజకీయాలు చేస్తున్న దోపిడీ గురించి, సమర్థత సామర్థ్యంతో సంబంధం లేకుండా ఫలానా నాయకుడు కొడుకైతే నాయకుడైపోతాడా అని జనం మీద రుద్దాలనే ధోరణికి వ్యతిరేకంగా నేపాల్ తిరగబడుతుంది. ఇది అసలు పాయింట్. పైగా ఈ ఉద్యమం అంతా సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి మాధ్యమాల వేదికగానే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మాధ్యమాలన్నింటినీ వాడేది ఎక్కువగా యూత్, చదువుకున్న వాళ్ళు, ఆలోచన పరులు. వీళ్ళందరూ ఏకమయ్యేసరికి ఒక దశలో ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియా మీద నిషేధం పెట్టాలి అనుకుంది నేపాల్లో. నిషేధం పెడతారా? మా భావ ప్రకటన స్వేచ్ఛని కంటైన్ చేయాలని చూస్తారా అంటూ సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి వ్యతిరేకంగా ఉద్యమం మరింత ఎస్కలేట్ అయ్యేసరికి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తర్వాత కొద్ది గంటలకే ప్రభుత్వం కూలిపోయింది. అంటే సోషల్ మీడియా మీద, భావ ప్రకటన మీద ఉక్కుపాదం మోపాలని అనుకున్నా, లేదంటే కనుక నెపోటిజము, కరప్షన్ లాంటి దేశవ్యాప్త ఇష్యూస్ని ఆపాలి బలప్రయోగం చేసి, అధికారాన్ని ఉపయోగించి అని అనుకున్నా కానీ ఆ ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు అని నేపాల్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంది. అన్నట్టు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. నేపాల్లో రాచరికం పోయి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత నేపాల్ ప్రో చైనా పాలసీలు తీసుకుంది అనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ జరుగుతూ, చైనా ఇటు ఇండియాతోనూ అటు రష్యాతోనూ కలిపి కూటమి కట్టి అమెరికాకి వ్యతిరేకంగా పోరాడతాము అని చెప్తున్న టైంలో నేపాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం కుప్పకూలడం వెనుక అమెరికా హస్తం కూడా ఏమైనా ఉందా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఎక్కువ అమెరికా నుంచి నడిచేవే కాబట్టి అసలు దీని వెనక అలాంటి ప్రమేయం కూడా ఉందా అనే వాదన కొంతమంది తీసుకొస్తున్నారు. కానీ అది వేరే విషయం. కాకపోతే రాజకీయాల్లో సమర్థతతో సంబంధం లేకుండా వారసత్వాన్ని రుద్దాలనుకుంటే, అడ్డగోలుగా అవినీతి చేస్తే జనం ఏ స్థాయిలో చిరతపులుల్లా తిరగబడతారు, అది కూడా కుర్రకారు.
అని చెప్పడానికి నేపాల్ చైతన్యం ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటివి చూసినప్పుడు మన దగ్గర అయితే సాధ్యమా, మన యూత్కి అంత ఆలోచన ఉందా అని ఖచ్చితంగా అనిపిస్తుంది కదా.